అందరికీ నమస్తే. అసలు పట్నం నరేందర్ రెడ్డి కోడంగల్ కాన్స్టిట్యున్సీ అరెస్ట్ అయ్యింది కదా. ఈ కేసులో మరీ ఆయన ఫోన్లు సురేష్ అనే రైతు ఫోన్లు చేసిండని పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నాడు. ఎందుకు? అవును, మాకు ఫోన్ చేసింది నిజమే, కానీ మేము జస్ట్ బహిష్కరిస్తామని చెప్పారు, మాకు బహిష్కరిస్తామని చెప్పిన తప్ప మేమేం దాడులు చేయమని చెప్పలేదు అనేది పట్నం నరేందర్ రెడ్డి చెప్పే వర్షన్. నిజంగా ఏ పొలిటికల్ పార్టీ కూడా అలా చెప్పదు. కానీ మన పట్నం నరేందర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ ప్రత్యర్థి. ఆ డైరెక్ట్ ప్రత్యర్థి అసలు కొడంగల్ల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నాకు ఎదురే ఉండకూడదు అనుకుంటున్న టైంలో పట్నం నరేందర్ రెడ్డి వచ్చి జలకిచ్చిండు రేవంత్ రెడ్డికి. ఆయన మొత్తం హిస్టరీ చూడండి మీరు. మొత్తం 2009, 2014, 2018 తర్వాత ఇప్పుడు 2023 ఎలక్షన్, 2023 ఎలక్షన్. ఇప్పుడు ఏమైంది? ఇది 2003 రిజల్ట్. 2023 రిజల్టులా చూసిర్రా ఎంత తేడా ఉంది? పెద్దగా తేడా లేదు. పట్నం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పెద్ద తేడా లేదు. జస్ట్ 30,300 ఓట్ల తేడాలతో ఉంది. అది పెద్ద మ్యాటర్ కాదు. అసలు రాష్ట్రమంతా నేనే గెలిపించేసిన, కాంగ్రెస్ నేనే అధికారంలో తీసుకొచ్చిన అనుకుంటున్న ఒక మనిషి కేవలం 30,000, అది కూడా గెలుస్తామా ఓడతామా అని చివరి నిమిషం వరకు గుట్టుకు మిట్టుకుండే. జస్ట్ 2 డేస్లో మా కాన్స్టిట్యున్సీకి కనీసం మంత్రి అవుతాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ముఖ్యమంత్రి కాకపోయినా అట్లనే కొడంగల్ కొంత డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. నిజానికి అదే జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందన్న నమ్మకం లేదు అప్పుడు. మొన్న జరిగిన ఎలక్షన్ 2023 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ వస్తుందన్న నమ్మకం ఉంటే మళ్ళీ పట్నం నరేందర్ రెడ్డి గెలుస్తుండే. కానీ రేవంత్ రెడ్డి కనీసం మంత్రి అవుతారనే ఉద్దేశంతో వేసిన, అందుకే పెద్దగా మెజార్టీ రాలేదు. మిగతా వాళ్ళంతా కూడా పోటీ చేశారు, కానీ పెద్దగా పోటీ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఇక్కడ చూడండి 2018 ఎలక్షన్. 2018 ఎలక్షన్స్లో పట్నం నరేందర్ రెడ్డి గెలిచిండు. ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, 80,756 ఓట్లు. 80,756 ఓట్లు పట్నం నరేందర్ రెడ్డికి వస్తే 71,435 ఓట్లు అన్నుల రేవంత్ రెడ్డికి వచ్చినాయి. ఓడిపోయాడు 2018 ఎలక్షన్స్లో ఓడిపోయాడు. అప్పుడే అసలు ఆయన సవాల్ విసిరింది. ఏమని సవాల్ విసిరిండు? నేను కనుక ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఎందుకు అని అంటే పట్నం నరేందర్ రెడ్డిని తక్కువ అంచనా వేసిండు. ఈయనవరా ఆ గురునాథ్ రెడ్డిని ఓడించినాడు నేను, ఆ పట్నం నరేందర్ రెడ్డి ఎవరు, ఆయన నన్ను ఓడిస్తాడా అని 2018లో బీరాలో పోయి ఆ సవాల్ విసిరిండు. ఓడిపోయిండు, కానీ రాజకీయ సన్యాసం మాత్రం తీసుకోలే. ఆయన మాటలు ఆయన జనాలను నమ్మిస్తాడు, తర్వాత ఆ నమ్మకం కోల్పోతాడు. ఇది రొటీన్. రేవంత్ రెడ్డి ఏ విషయంలో అయినా సరే ఆయన ఫస్ట్ నుంచి ఆయన పొలిటికల్ లైఫ్లో ఆయన చేసిన పనులు, ఆయన వ్యవహారం చూస్తే ఆయన ఇవాళ చెప్పింది రేపు ఉండదు. ఆయన చెప్పింది ఆయనే ఫాలో కాడు. ఏదో సినిమా ఉంటుంది కదా, అన్న రూల్స్ చెప్తాడు కానీ ఫాలో కాడని. సేమ్ రేవంత్ రెడ్డి అంతే, రూల్స్ చెప్తాడు కానీ ఫాలో కాడు. అసలు నాకు ఎదురే లేదు. అసలు కోడంగల్ అంటే రేవంత్ రెడ్డి కోడంగల్ అనుకుంటున్న టైంలో పట్నం నరేందర్ రెడ్డి అని ఒక వ్యక్తి వచ్చి రేవంత్ రెడ్డి ఆ కళలు నిజం కాకుండా చేసిండు. ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ కళలు నిజం కాలేదు. తర్వాత నెక్స్ట్ 2014లో ఎవరు ఎదురే లేరు. 2014లో ఎవరు లేరు. తెలంగాణ వచ్చింది కొత్తగా. అప్పుడు గురునాథ్ రెడ్డి అనే వ్యక్తే టీఆర్ఎస్కి వెళ్ళి చేసిండు. గురునాథ్ రెడ్డి అనే వ్యక్తి మీద తీవ్రమైన వ్యతిరేకత ఆ కాన్స్టిట్యున్సీలో, ప్లస్ ఈయన ఏజ్ ఎక్కువ కావడం. అసలు ఈయన గెలిచిందే గురునాథ్ రెడ్డి మీద. గురునాథ్ రెడ్డి దొరతనం అని, గురునాథ్ రెడ్డి గడి అని. గురునాథ్ రెడ్డి ఏకచక్రాధిపత్యం కొడంగల్లా. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు, కానీ ఏకచక్రాధిపత్యం గురునాథ్ రెడ్డిది. గురునాథ్ రెడ్డి ఒక దొర, గురునాథ్ రెడ్డికి ఒక గడి ఉంటుంది ఆడ. గురునాథ్ రెడ్డి అందరికీ డబ్బులు ఇంట్రెస్ట్కి ఇస్తారు. అందరూ జనమంతా కూడా చెప్పు చేతల్లో ఉంటారు. ఆయనకు 15,000-20,000 ఓట్లు ఉంటాయి అని అప్పట్లో బాగా చర్చ ఉండేది. ఇప్పుడు ఉన్నోలేవో తెలియదు. ఇప్పుడు అంత కాలం మారింది. ఇప్పుడు జనాలతో కూడా డబ్బులు ఉన్నాయి. అయితే గురునాథ్ రెడ్డి అవన్నీ చూపించి, ఆ గడి చూపించి, దొరతనం చూపించి, అవన్నీ చూపించేసి జనాలను నమ్మించి ఓట్లు ఇప్పించుకొని గెలిచిండు. ఎప్పుడు 2014 ఎలక్షన్స్లో. అందుకే ఆయనకు 54,000 వచ్చినాయి, నాకు 39, దాదాపు 15,000 ఓట్ల దాంతోనే గెలిచిండు. 2009లో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. 2009లో కూడా సేమ్ సిచ్యువేషన్. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, అవతల గురునాథ్ రెడ్డి కాంగ్రెసు. ఇట్లే ఉన్నది. మొత్తానికి కాన్స్టిట్యున్సీలో ఏంటంటే ఒక కొరకరాని కొయ్యలాగా తయారైండు పట్నం నరేందర్ రెడ్డి. ఎందుకంటే తయారైందంటే వాళ్ళ అన్న పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పోయిండు, తెలుసు కదా, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు. కానీ నరేందర్ రెడ్డి పోలే. నరేందర్ రెడ్డి ఆన్నే ఉన్నాడు. నరేందర్ రెడ్డి ఆన్నే ఉండి ఆయన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పటికీ కూడా ఆడ గట్టి హోల్డ్ ఉంది. కొడంగల్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్కు చాలా గట్టి హోల్డ్ ఉంది. చూసారు కదా,
ఆ సురేష్ అనే వ్యక్తి మండలాధ్యక్షుడు అంట, ఆయన బీఆర్ఎస్, ఆ ఊర్లో సగానికి పైగా బీఆర్ఎస్ ఉందట. మిగతా వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అక్కడ. ఇట్లా ఎంత చేద్దామన్నా కూడా పట్టొస్తలేదు రేవంత్ రెడ్డికి. ఏకచక్రాధిపత్యం గురునాథ్ రెడ్డి లాగా నేను కొడంగల్ అంటే నేనంటే కొడంగల్, ఈ పట్నం లేదు గిట్నం లేదు, అసలు ఎవరు కనబడొద్దు అనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఇప్పుడు ఆయన ఏంటంటే పెద్ద పెద్దలతో పోల్చుకుంటుంటాడు. కేసీఆర్తో పోల్చుకుంటాడు రేవంత్ రెడ్డి. గజ్వేల్లో కేసీఆర్ గెలుస్తున్నాడు. గజ్వేల్లో కేసీఆర్కి తిరుగులేదు. ఎవరిని పెట్టినా చిన్నగా కనిపిస్తారు. సిరిసిల్ల పోతే కేటీఆర్ కనిపిస్తాడు. సిరిసిల్ల కేటీఆర్ ఉండగా మిగతా వాళ్ళంతా పవర్ఫుల్గా కనబడరు, వాళ్ళే పవర్ఫుల్ లీడర్స్. సిద్దిపేటకు పోతే హరీష్ రావు ముందర నిలబడితే ఎవరైనా అంటారు కదా, ఎల్లమ్మ పోచమ్మ గుడికాడ ఏడపోతు కట్టేసినట్టే అని. అంటే దాన్ని కొయ్యక తప్పదు, ఇంకా అట్లే ఉంటుంది. ఎల్లమ్మ ముందర ఏడపోతు కట్టేసినంత మాత్రం నా గొప్ప ఏడపోతే ఏం కాదు, దాని గోజనికి రెడీ అయినట్లు లెక్క. సేమ్ హరీష్ రావు ముందర ఎవరన్నా సిద్దిపేట నిలబడితే అంతే, ఇంకా అది ఓడిపోనికి రెడీ అయ్యి, గొంతు ఓనికి రెడీ అయ్యి, బలిగానికి అక్కడ ఉన్న రెడీగా ఉన్నట్టు. సేమ్ అట్లా ఈ పెద్ద పెద్ద లీడర్లకు ఎవరైతే కనీసం పోటీ కూడా ఉండదో, అసలు కనీసం ప్రత్యర్థులు ఎవరో కూడా ఉండరు ఆ కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు కేసీఆర్ ప్రత్యర్థి ఎవరంటే గజ్వేల్ ఎవరు చెప్తారు? ఉన్నారు ఎవరన్నా? ఏ పార్టీ కన్నా ఎవరు లేరు. హరీష్ రావుకు ఉన్నారా? లేరు. కేటీఆర్కు ఉన్నారా? లేరు. కొంత బీజేపీ పోతే బీజేపీలో అట్లాంటి లీడర్లు కూడా కొంతమంది ఉన్నారు. కిషన్ రెడ్డి అంబర్పేటలో ఉండే, కొంత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అక్కడ వేరే ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కొంత హోల్డ్ పోయింది. అంతకుముందు ఏకచక్రాధిపత్యం కిషన్ రెడ్డిది కూడా, ఇంకా అంబర్పేట అంటే కిషన్ రెడ్డి అంటే అంబర్పేట, అట్లాంటి పరిస్థితులే ఉండే. తర్వాత మిస్ అయిపోయాడు. ఇట్లా కొంత మ్యాటర్ ఉంటుంది. ఇట్లా కావాలి నేను కూడా, నాకు కూడా అసలు ఎదురే ఉండొద్దు, నేనే ఉండాలి, ఈ పట్నం నరేందర్ రెడ్డి ఉండకూడదు, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చేసింది తెలుసా? పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ హీరో చేసిండు రేవంత్ రెడ్డి. ఆయన హీరో ఏం చేసిండు? ఇప్పుడు కొడంగల్లో ఏ సమస్య వచ్చినా పట్నం నరేందర్ రెడ్డి ఆల్టర్నేటివ్. ఎట్లా రేవంత్ రెడ్డి పోడు, వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి, వాళ్ళన్న తిరుపతి రెడ్డి చూసుకుంటాడు అక్కడ. తిరుపతి రెడ్డి అట్లే ఉంటాడు, తిరుపతి రెడ్డి కింద ఉండే మనుషులు అట్లే ఉంటారు. నేను మొన్న చూడలే, మీరు ఇయ్యకపోయినా మేము గుంజుకుంటాం అని రైతులు బెదిరించారంటే మీరు ఎవరు గుంజుకోనికే? రాజులా తెలంగాణకి? తిరుపతి రెడ్డి రాజా, లేకపోతే తిరుపతి రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఈ నరసింహ ఆ నరసింహ వాళ్ళ రాజులా? కొడంగల్కి ఏమన్నా మేము గుంజుకుంటామంటే మీరెవరు గుంజుకోనికే? మిమ్మల్ని గుంజతో లేకనా? రైతులు రెచ్చగొట్టింది వాళ్ళే కదా. మీరు ఇవ్వకపోయి అభిప్రాయ సేకరణ కాడకు పోయి వీళ్ళు వ్యతిరేక అభిప్రాయం చెప్తే మా భూములు మేము ఇయ్యము, మాకు అవసరం లేదు ఫార్మసీ అని రైతులు చెప్తే ఆనే ఉండి లేదు మేము గుంజుకుంటాం మీరు ఇవ్వకపోయినా అని వీళ్ళు మాట్లాడతారు. అట్లా ఈ తిరుపతి రెడ్డి చూసుకుంటాడు. తిరుపతి రెడ్డి ఎంత చూసుకున్నా తిరుపతి రెడ్డి ఆడ ఒక రౌడీగా ఎస్టాబ్లిష్ అవుతుంది తప్ప లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతలేడు. మిగతా వాళ్ళంతా అదే పని ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎట్టుంటాడో మిగతా వాళ్ళు అట్లే ఉన్నారు. ఆవు చేనులో మేస్తే దూడ ఏడమేస్తుంది, చేనులోనే మేస్తుంది అన్నట్టే ఉన్నది వీళ్ళ పరిస్థితి. అట్లా కొడంగల్లో ఈయన అనుకున్నది సాధించలేకపోతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొడంగల్లో కూడా ఆయన గెలవలేడని చెప్తున్నారు. కొడంగల్ జనాలకు ముఖం కూడా చూపలేడని చెప్తున్నారు. ఆయన కొడంగల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సార్లు పోయిండు. ఒకసారి వాళ్ళ కార్యకర్తలు చనిపోతే పోయిండు లేటెస్ట్గా. అంతకుముందు లోక్సభ ఎలక్షన్స్లో ఓడేనికి పోయిండు, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడేనికి పోయిండు, అంతకుముందు ఏదో శంకుస్థాపనకు పోయిండు, ఇంకొకసారి ఏదో ప్రోగ్రాం పోయిండు, అంతే కొడంగల్. అట్లాంటి పరిస్థితుల్లో కొడంగల్లో నరేందర్ రెడ్డి మొత్తం హోల్డ్ పెట్టుకొని మొత్తం ఏడ సమస్య వచ్చిన ఆయన పోతుంటే ఈయన ఇట్లాంటి పరిస్థితి చేసుకున్నాడు. కానీ ఆయన అరెస్ట్ చేయడం వల్ల ఆయన కొడంగల్కి హీరో అయిపోయిండు. కొడంగల్ జనాలకి ఇప్పుడు ఏం తెలుసా? రేవంత్ రెడ్డి పని చేస్తలేడు కాబట్టి నరేందర్ రెడ్డి మనకు ఆల్టర్నేటివ్ అనే కార్డు తెచ్చింది ఇప్పుడు ఈ అరెస్ట్తోన. మీరు అడ్రస్ చేయాల్సింది ఏంది సమస్యను? మీకు మోకాలకు దెబ్బ తాకితే ఏడబెట్టుకుంటారా మందు? సమస్య ఏంది? అక్కడ పుండేంది? మీ ఫార్మాసిటీ, మీ ఫార్మా విలేజు, రైతులు భూములు ఇవ్వమనేది అసలు సమస్య. దాన్ని 8 నెలల నుంచి మీరు పరిష్కరిస్తలేరు, 8 నెలల నుంచి. కానీ ఇప్పుడు ఏం చేశారు? దెబ్బ అది, కానీ మందు 19 అరెస్ట్ చేసి దెబ్బ మానిపోతుంది అనుకుంటున్నారు. కానీ దెబ్బ మానిపోదు, అది రాచపుండు అవుతుంది. కొడంగల్లో ఈ ఇష్యూ ఒక పెద్ద రాచపుండు అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద రాచపుండు అయ్యే అవకాశం ఉంది. మీరు రకరకాల భూసేకరణ కోసం చూస్తున్నారు. ఆడ 300 ఫీట్ల రోడ్ అంట, 4th సిటీ అని చెప్పి ఆడ రైతుల భూములు తీసుకోవాలని చూస్తున్నారు. ఇట్లా రైతులందరూ కూడా ఒకసారి బయటకు వస్తే ఏం చేస్తారు? మీ పరిస్థితి ఏంది? మీ కాన్స్టిట్యున్సీ రైతులనే మీరు ఆపుకోలేకపోతే, మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీరు మేనేజ్ చేసుకోలేకపోతే రాష్ట్రం అంతా మీరు ఏం మేనేజ్ చేస్తారనే క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? మొత్తంగా పట్నం నరేందర్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి వేసిన అడుగు తప్పటి అడుగు. ఆయన నియరెస్ట్ ప్రత్యర్థి కదా. కేసీఆర్ వాళ్ళు ప్రత్యర్థి అవుతారో కారో తర్వాత విషయం. కానీ ఏముంది, రేపు అన్నాడు కాంగ్రెస్ ఆమెను ముఖ్యమంత్రికి వెళ్ళి దింపిర్రు అనుకో, రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రత్యర్థి అవుతాడా? సరిపోతుందా లెవెల్? సరిపోదు కదా. ఇక కాంగ్రెస్ అట్లే ఉంటుంది, మెరిపేసి రంగేసినప్పుడు మంచిగానే కనిపిస్తుంది. ఒకసారి తెర దింపిర్రంటే కథ ఉల్టా పల్టా అవుతుంది. కాబట్టి ఆయన పట్నం నరేందర్ రెడ్డి ప్రత్యర్థి, ఆ ప్రత్యర్థిని అరెస్ట్ చేయించి తప్పులో కాలేసింది రేవంత్ రెడ్డిని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.